శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అథ వింశోధ్యాయ గణేశుని వివాహము. బ్రహ్మోవాచ ఏతస్మిన్నంతరే తత్ర విశ్వరూపః ప్రజాపతిః తదుద్యోగం సంవిచార్య సుఖమాప ప్రసన్నధీః విశ్వరూప ప్రజేశస్య దివ్యరూపే సుతే ఉభే సిద్ధిర్బుద్ధిరితి ఖ్యాతే శుభే సర్వాంగశోభనే తాభ్యాం చైవ గణేశస్య గిరిజా శంకరౌ ప్రభు మహోత్సవం వివాహం చ కారయామాస సతుర్ముదా సంతుష్టా దేవతా సర్వ స్తద్వివాహే సమాగమన్ యథాచేవ శివస్త్యైవ గిరిజాయ మనోరథ. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇదే సమయములో విశ్వరూపుడనే ప్రజాపతి గణేశుని ప్రయత్నమును గురించి చక్కగా విచారించి ప్రసన్న మనస్కుడై సుఖమును పొందెను. విశ్వరూప ప్రజాపతికి దివ్యమగు రూపము గలవారు, శుభాకారము గలవారు, సర్వావయములయందు సౌందర్యము గలవారు, సిద్ధి బుద్ధి అను పేర ప్రసిద్ధి చెందిన ఇద్దరు కుమార్తెలు గలరు. పార్వతీ పరమేశ్వరులు గణేశునకు వారిద్దరితో వివాహ మహోత్సవమును ఆనందముతో చేయించిరి. దేవతలందరూ ఆనందముతో ఆ వివాహమునకు వచ్చిరి. పార్వతీ పరమేశ్వరుల మనోరథము ఈడేరెను. తథా చ విశ్వరూపోసౌ వివాహం కృతవాంస్తథా తథా చ ఋషయో దేవ లేభిరే పరమాం ముదం గణేశోపి తదా తాభ్యాం సుఖం చేవాతి చింతితం ప్రాప్తవాంశ్చ మునే తత్తు వర్ణితుం నైవ శక్యతే. కేతా చైవ కాలేన గణేశస్య మహాత్మనః ద్వయోః పత్న్యోశ్చ ద్వౌ దివ్యౌ తస్య పుత్రౌ బభూవతుః సిద్ధేర్గణేశస్య పత్న్యాస్తు క్షేమనామా సుతోభవత్ బుద్ధేర్లాభావిధః పుత్రో హ్యాసీత్ పరమశోభనః. విశ్వరూపుడు ఆ వివాహమును చేసి ఆనందించెను. ఋషులు దేవతలు కూడా పరమానందమును పొందిరి. గణేశుడు కూడా వారిద్దరినీ పొంది ఆ కాలంలో గొప్ప సుఖమును పొందెను. ఓ మహర్షి, ఆ సుఖమును వర్ణించుట సంభవము కాదు. కొంతకాలము తరువాత మహాత్ముడగు గణేశునకు ఇద్దరు భార్యలయందు ఇద్దరు దివ్యపుత్రులు జన్మించిరి. సిద్ధి అను గణేశుని భార్యకు క్షేముడను కుమారుడు కలిగెను. బుద్ధికి పరమ సుందరుడైన లాభుడు అనే కుమారుడు కలిగెను. ఏవం సుఖమచింత్యం వై భుంజానేహి గణేశ్వరే ఆజగామ ద్వితీయశ్చ క్రాంత్వా పృథ్వీం సుతస్తదా తావచ్చ నారదేనైవ ప్రాప్తో గేహే మహాత్మన యథార్థం వచ్మినో సత్యం న ఛలేన న మత్సరాత్ పితృభ్యాం చ కృతం యచ్చ శివయా శంకరేణతే తన్న కుర్యాత్ పరో లోకే సత్యం సత్యం బ్రవీమ్యహం నిష్కాస్యత్వాం క్రమణం మిషముత్పాద్య యత్నతః గణేశస్య వరోకారి వివాహః పరమశోభనః. ఈ విధముగా గణేశుడు ఊహకు అందని సుఖమును అనుభవించుచుండగా రెండవ కుమారుడు భూమిని చుట్టి తిరిగి వచ్చెను. అంతలో మహాత్ముడగు నారదుడు అతని ఇంటికి వచ్చి ఇట్లు చెప్పెను. నేను సత్యమును చెప్పుచున్నాను. నేను మోసపు బుద్ధితో గాని ఈర్ష్య వలన గాని అసత్యమును చెప్పుటలేదు. నీ తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులు నీకు చేసిన దానిని లోకములో ఇతరులెవ్వరూ తమ పుత్రులకు చేయరు. నేను ముమ్మాటికి సత్యమును చెప్పుచున్నాను. భూమిని చుట్టూ వచ్చుట అను మిషను కల్పించి నిన్ను ప్రయత్నపూర్వకంగా బయటికి పంపి గణేశునకు మిక్కిలి శోభాకరము శ్రేష్టమోగు వివాహమును చేయబడెను. గణేశస్య కృతోద్వాహో లబ్ధవాన్ స్త్రీ ద్వయం ముదా విశ్వరూప ప్రజేశస్య కన్యారత్నం మహోత్తమం పుత్రద్వయం లలాభాసౌ ద్వయోః పత్న్యోః శుభాంగయోః సిద్ధేః క్షేమం తథా బుద్ధేర్లాభం సర్వసుఖప్రదం పత్న్యోర్ద్వయోర్గణేశోసౌ లబ్ధవాన్ పుత్రద్వయం శుభం మాతా పిత్రోర్మతేనైవ సుఖం భుంక్తే నిరంతరం భవతా పృథివీక్రాంత స సముద్రా సకానన తచ్చాలాగ్నా వసాత్తాత తస్య జాతం ఫలం త్విదం. గణేశుడు విశ్వరూప ప్రజాపతి యొక్క కుమార్తెలకు అతిశయించిన అందము గల ఇద్దరు కన్యలను ఆనందముతో వివాహమాడెను. అతనికి సుందరాంగనలకు ఆ ఇద్దరు పత్నులయందు ఇద్దరు పుత్రులు కలిగిరి. సిద్ధి అను నామెకు క్షేముడు, బుద్ధి అను నామకు సర్వ సుఖములనిచ్చే లాభుడు కలిగిరి. ఈ గణేశుడు ఇద్దరు భార్యలయందు ఇద్దరు శుభపుత్రులను పొందినాడు. తల్లిదండ్రుల అంగీకారముతో నాతడు ఎడతెరపి లేని సుఖమును అనుభవించుచున్నాడు. కుమారా, నీవు వారి మోసపూరితమకు ఆజ్ఞకు బద్ధుడవై సముద్రములతో అడవులతో కూడిన భూమిని చుట్టి వచ్చితివి. దానికి లభించిన ఫలము ఇది. పితృభ్యాం క్రియతే స్మైవ ఛలం తాత విచార్యతాం స్వస్వామిభ్యాం విశేషేణ హ్యన్యః కిం న కరోతి వై అసమ్యచ్చ కృతం తాభ్యాం త్వత్పితృభ్యాం హి కర్మః విచార్యతాం త్వయాపీహ మచ్చిత్తేన శుభం మతం
దద్యాద్యది గరం మాత విక్రీణీయాత్పితా యది రాజా హరతి సర్వస్వం కస్మై కించ బ్రవీతు వై ఏ నైవేదం కృతం స్యాద్వై కర్మానర్థకరం పరం శాంతి కామ సుధీస్తాత తన్ముఖం న వలోకయేత్. కుమారా, నీవు ఆలోచింపుము. వ్యక్తికి ప్రభులకు తల్లిదండ్రులే మోసమును చేసినచో ఇతరులు కూడా మోసమును ఎట్లు చేయకుందురు? నీ తల్లిదండ్రులు చేసిన పని యోగ్యముగా లేదు. నీవు కూడా ఆలోచించుము. నా మనస్సునకు వారు చేసిన పని శుభకరమని తోచలేదు. తల్లి విషమునిచ్చినచో, తండ్రి అమ్మివేసినచో, రాజు సర్వస్వమును అపహరించినచో ఎవనికి ఏమి చెప్పవలెను? కుమారా, ఎవరైతే ఇట్టి గొప్ప అనర్థమును కలిగించే కర్మను చేయుదురో అట్టి వారి ముఖమును శాంతిని గోరు బుద్ధిశాలి చూడకుండుట మేలు. ఇది నీతి శృతౌ ప్రోక్త స్మృతౌ శాస్త్రేషు సర్వతః నివేదిత చ సాతేద్య యథేచ్ఛసి తథా కురు. వేదశాస్త్రములు మరియు స్మృతులు ఇట్టి నీతిని దృఢముగా బోధించుచున్నవి. ఆ నీతిని నేను నీకు విన్నవించితిని. నీకు నచ్చిన రీతిని ఆదరింపుము. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా నారదత్వం తు మహేశ్వర మనోగతి తస్మై తథా కుమారాయ వాక్యం మౌనముపాగతః స్కందోపి పితరం నత్వా కోపాగ్ని జ్వలితస్తదా జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితోపిసన్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద, మహేశ్వరుని మనస్సులో ధ్యానించే నీవు ఆ కుమారునితో ఈ వాక్యమును పలికి మౌనమును వహించితివి. కోపమనే అగ్నితో మండిపడుతున్న స్కందుడు తండ్రికి నమస్కరించి తల్లిదండ్రులు వారించినను వెనక క్రౌంచ పర్వతమునకు వెళ్ళెను. వారేణ చ కృతే గమ్యతే చ కథం త్వయా ఇత్యేవం చ నిషిద్ధోపి ప్రోచ్యనేతి జగామసః న స్థాతవ్యం మయా తత్ర క్షణమప్యత్ర కించన యద్యేవం కపటం ప్రీతిమపహాయ కృతం మయి ఏవముక్త్వా గతస్తత్ర మునే సోద్యాపి వర్తతే దర్శనేనైవ సర్వేషాం లోకానాం పాపహారకః తద్దినం హి సమారభ్య కార్తికేయస్య తస్య వై శివపుత్రస్య దేవర్షే కుమారత్వం ప్రతిష్ఠితం. నీవు ఇప్పుడు ఎట్లు వెళ్ళెదవు అని వారించి నిషేధించినను అతడు కుదరదు అని బదులుడి వెళ్ళిపోయెను. తల్లిదండ్రులారా, నేను ఇచ్చట క్షణకాలమైనను ఉండరాదు. ఏలయన మీరు ప్రేమను పక్కన పెట్టి నా యందు కపటమును చేసితిరి. ఓ ముని, ఇట్లు పలికి అతడు అచటకు వెళ్ళెను. ఇప్పటికినీ అచటనే ఉన్నాడు. ఆయన దర్శన మాత్రముచే సర్వమానవుల పాపములను పోగొట్టును. ఓ దేవర్షి, ఆ దినము నుండి శివపుత్రుడగు కార్తికేయుని బ్రహ్మచర్యము స్థిరముగా నుండెను. తన్నామ శుభదంలోకే ప్రసిద్ధం భువనత్రయే సర్వపాపహరం పుణ్యం బ్రహ్మచర్యప్రదం పరం కార్తిక్యాం చ సదా దేవా ఋషయశ్చ సతీర్థకాః దర్శనార్థం కుమారస్య గచ్చంతి చ మునీశ్వరాః కార్తిక్యాం కృత్తికా సంగే కుర్యాద్యః స్వామి దర్శనం తస్య పాపం దహేత్సర్వం చిత్తేప్సిత ఫలం లభేత్. ఉమాపి దుఃఖమాపన్న స్కందస్య విరహే సతి ఉవాచ స్వామినం దీనా తత్ర గచ్చ మయా ప్రభో. కార్తికేయుని నామము ముల్లోకములలో ప్రసిద్ధమైనది. ఆ శ్రేష్ఠ పవిత్ర నామము సర్వ పాపములను పోగొట్టి బ్రహ్మచర్యమునిచ్చును. ప్రతి సంవత్సరములో కార్తీక మాసమునందు దేవతలు శిష్యులతో కూడి ఋషులు మరియు మునిశ్రేష్ఠులు కుమారుని దర్శనము కొరకు వెళ్ళుచుందురు. ఎవడైతే కార్తీక మాసములో కృత్తికా నక్షత్రము నాడు కుమారస్వామిని దర్శించునో వాని పాపములన్నీ భస్మమై మనస్సులో కోరిన ఫలములు లభించును. స్కందుడు దూరమగుటచే దుఃఖమును పొందిన ఉమాదేవి కూడా దీనురాలై శివునితో, ప్రభు, నన్ను అతడకు తీసుకొని వెళ్ళుడు అని పలికెను. తత్సుఖార్థం స్వయం శంభుర్గతసాంసేన పర్వతే మల్లికార్జున నామాసీ జ్యోతిర్లింగం సుఖావహం అద్యాపి దృశ్యతే తత్ర శివయా సహిత శివ సర్వేషాం నిజభక్తానాం కామపూర సతాం గతి తమాగతం స విజ్ఞాయ కుమారస్స శివం శివం స విరజ్య తతోన్యత్ర గంతుమాసీత్ సముత్సుకః దేవైశ్చ మునిభిశ్చైవ ప్రార్థితస్సోపి దూరతః యోజనత్రయముత్సృజ్య స్థితస్తస్మిన్ చ కార్తికః. ఆమె సుఖము కొరకు శంభుడు ఆమెతో కూడి స్వయముగా ఆ పర్వతమునకు వెళ్ళి మల్లికార్జునుడు అని పేర అచట జ్యోతిర్లింగమై వెలసి జనులకు సుఖములనిచ్చుచున్నాడు. ఈనాటికి శివుడు పార్వతితో కూడి అచట దర్శనమిస్తూ తన భక్తులందరి కోరికల నీడేర్చుచు సత్పురుషులకు శరణమై ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులు వచ్చినారని తెలిసిన ఆ కుమారస్వామి విరక్తుడై మరి ఒక చోటుకు పోవుటకు సంసిద్ధుడాయను. దేవతలు మునులు ప్రార్థించగా అతడు కూడా 3 యోజనముల దూరమును విడిచి అచటనే ఉండెను. ఇట్లు అదే స్థానములో కార్తికుడు కూడా ఉన్నాడు. పుత్ర స్నేహాతురౌ తౌ వై శివౌ పర్వణి దర్శనార్థం కుమారస్య తస్య నారద గచ్చతః అమావాస్యా దినే శంభుః స్వయం గచ్చతి తత్రః పూర్ణమాసీ దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం యద్యత్తస్య చ వృత్తాంతం
భవత్పృష్టం మునీశ్వర కార్తికస్య గణేశస్య పరమం కథితం మయా ఏతచ్చుత్వా నరో ధీమాన్ సర్వపాపైః ప్రముచ్యతే శోభనాన్ లభతే కామానీప్సితాన్ సకలాన్ సదా. పార్వతీ పరమేశ్వరులు పుత్రస్నేహంచే ఆర్ద్రమైన హృదయము గలవారై ప్రతి పర్వమునందు కుమారస్వామిని చూచుటకు అతడికి వెళ్ళుచుందురు. ఓ నారద, అమావాస్య నాడు శంభుడు, పూర్ణిమ నాడు పార్వతి తప్పనిసరిగా అతడుకు స్వయముగా వెళ్ళుచుందురు. ఓ మహర్షి, నీవు ప్రశ్నించిన విధముగా నేను కార్తీక గణేశుల పరమ పవిత్ర గాథను వివరించి తిని. ఈ గాథను వినిన బుద్ధిమంతుడకు మానవుడు పాపములనన్నింటి నుండి విముక్తుడై తాను కోరుకునే శుభకామనలన్నింటినీ పొందగలడు. పఠేత్ పాఠయేద్వాపి శృణుయాత్ శ్రావయేత్ తథా సర్వాన్ కామాన వాప్నోతి నాత్ర కార్య విచారణ. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ సాచూద్రశ్చ సత్సమాతామియాత్ రోగి రోగాత్ ప్రముచ్యేత భయాన్ముచ్యేత భీతియుక్ భూత ప్రేతాది బాధాభ్యః పీడితో న భవేన్నరః. ఏతదాఖ్యా నమనఘం యశస్యం సుఖవర్ధనం ఆయుష్యం స్వర్గమతులం పుత్రపౌత్రాధికారకం. ఎవరైతే ఈ గాథను పఠించెదరో, పఠింపజేసెదరో, వినెదరో, వినిపించెదరో వారు కోర్కెలనన్నింటినీ పొందెదరనటలో సందేహము లేదు. బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సును, క్షత్రియుడు విజయమును, వైశ్యుడు ధన సమృద్ధిని పొందెదరు. శూద్రుడు సత్పురుషులతో సమానుడగును, రోగి ఆరోగ్యవంతుడగును, భయపడినవాడు భయ విముక్తుడగును. అట్టి మానవుడు భూత ప్రేతాది బాధలచే పీడింపబడడు. ఈ గాథ పుణ్యమును, కీర్తిని, సుఖమును, ఆయుర్దాయమును వర్ధిల్లజేయును. సాటిలేని ఈ గాథ పుత్ర పౌత్రాదులనిచ్చి స్వర్గప్రాప్తిని కలిగించును. అపవర్గప్రదం చాపి శివజ్ఞానప్రదం పరం శివాశివ ప్రీతికరం శివభక్తి వివర్ధనం శ్రవణీయం సదా భక్తైర్నిష్కామైశ్చ ముముక్షుభిః శివాద్వైతప్రదం చైతత్ సదాశివమయం శివం. ఈ గాథ ముక్తినిచ్చును, శ్రేష్టమగు శివజ్ఞానమునిచ్చును. పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమగు ఈ గాథ శివభక్తిని వర్ధిల్లజేయును. భక్తులు మరియు కామనలు లేని ముముక్షువులు ఈ గాథను సర్వదా వినవలెను. సదాశివ స్వరూపము మంగళకరమునగు ఈ గాథ శివాద్వైతమునిచ్చును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే గణేశ వివాహ వర్ణనం నామ వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత ఎందు కుమారఖండలో గణేశ వివాహము అనే 20వ అధ్యాయము ముగిసినది. ఓం నమ శివాయ. కుమారఖండము ముగిసినది. శ్రీకృష్ణార్పణమస్తు.